హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈరోజు వీడియో నేను నిన్న పెట్టిన వీడియో ఉంది కదా, ఆ వీడియో అండి. ఇది సెకండ్ వీడియో. నేను దాంట్లో ఇట్లా మిషన్ రిపేర్ అయ్యిందని నేను చెప్పాను కదా, ఆ విషయం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తా అండి. మీకు గిడక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంకా వర్క్ ఇంకా చేస్తే మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా కామెంట్స్లో అయితే చెప్పండి. వీడియో మొత్తం చూడండి. ఇంకా అది ఎట్లా రిపేర్ అయ్యింది ఏంటిది అనేది అయితే నేను మొత్తం చెప్తా. కొంచెం నడవక ఇదేమో అర్జెంటు బ్లౌజులు మార్నింగ్ ఇవ్వాలి. ఇంకా మొత్తం వాళ్ళే కుట్టుకుంటారు. మళ్ళీ మనం వర్క్ చేసి ఇవ్వాలి కానీ వాళ్ళే కుట్టుకుంటారు. అది వర్క్ కావడానికే చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ డిజైన్ మాత్రము 2 బ్లౌజులు ఉన్నాయండి. ఇవే డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్, చీరలు కూడా సేమ్, డిజైన్లు కూడా సేమ్ అండి వాళ్ళవే. కాకపోతే ఇంకా ఈ మిషన్ కొంచెం సతాయిస్తుంది కదా అని నేనైతే ఫస్ట్ ఒకటే బ్లౌజ్ పెట్టిన. ఆ బ్లౌజ్ పెట్టి దాన్నే కొంచెం అటు ఇటు కుడుతూనే ఉన్నా. అది ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ అయితే కుడుతున్నా. నీకు వీడియోలో కూడా చూపిస్తా చూడండి. ఇంకా వర్క్ అయిపోయే వరకు అసలు కంప్లీట్గా అసలు నిద్ర అనేది అయితే పోలేదండి. ఎందుకంటే వర్క్ ఉంది కదా, వర్క్ ఉన్నప్పుడు చేయాలి. ఇంకా మనం పట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ చేయాలి. ఒప్పుకున్నాం, ఇస్తా అని ఖచ్చితంగా అన్నా కాబట్టి ఇంక నేనైతే కంప్లీట్గా నిద్ర అయితే పోలేదండి. నిద్ర పోకుండా అట్లనే కూర్చొని దారాలు తీసుకుంటూ మార్నింగే ఇవ్వాలి. మళ్ళీ కుందన్స్ అతికియాలి కదా, ఇంకా వాళ్ళు కుట్టుకోవాలి, వాళ్ళకు కూడా టైం లేదు. ఇంకా అట్లానైతే నేను నైట్ మొత్తం కంప్లీట్గా మెలకువతోటే ఉండి ఇంకా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసిన అండి. కాకపోతే 2 బ్లౌజెస్ అయితే మార్నింగ్ ఇచ్చిన, ఇంకొక బ్లౌజు ఈవినింగ్ వరకు ఇచ్చిన అండి. ఎందుకంటే కొంచెం వర్క్ లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా చెప్పిన, అంటే తెలిసిన వాళ్ళే, ఇంకా ఏమనలేదండి. ఇగో చూపిస్తున్నా చూడండి మీకు స్క్రీన్ మీద. మెయిన్ మోటార్ ఓవర్ టైం అని కనిపిస్తుందా? మెయిన్ మోటార్ ఓవర్ టైం అని పడ్డది కదా, అది అసలు ఎన్నిసార్లు అండి, అసలు నాకే బంద్ చేసి వేసి ఆన్ చేసి అసలు చాలా రిస్క్ అయిపోయిందండి. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అంటే అవుతుంది అప్పుడప్పుడు. ఎప్పుడన్నా నేను మిషన్ పెడితే కొంచెం ఏమన్నా ఎక్కువ కుట్టి ఇంకా హీట్ అయితే ఇంకా అవుతుండే అప్పుడప్పుడు. కాకపోతే మరి ఈసారి అయితే మరి ఘోరంగా అయిపోయిందండి. అంటే ఎప్పుడు రాలేదు, ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. వచ్చినప్పుడు నేను అట్లా చేసేది, కొంచెం అట్లా చేయండి అని అంటే ఇంక అట్లా చేసిన. కానీ మరి ఈసారి అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. అసలు ఈ మిషన్ ఆగటము, చాలాసేపటి దాకా అసలు స్టార్ట్ కాకపోవటం. ఇంకా మిషన్ ఆన్ చేసిన తర్వాత పాయింట్ బటన్ ఇంకా ఎంటర్ బటన్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా పాదం అనేది కదులుతుంది అప్పుడు. ఇంకా అప్పుడైతే నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే మెసేజ్ వచ్చిందండి. కాసేపు కుట్టిన తర్వాత అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా సార్కి మెసేజ్ పెట్టిన, ఇట్లా వస్తుంది సార్ అని పెడితే సరేలేండి, మీరు మళ్ళీ ఒకసారి అట్లనే వచ్చి బంద్ అయింది అనుకొని నాకు కింద మెయిన్ మోటార్ది ఉంటుంది, అదొకటి నాకు వాట్సాప్ అయితే చేయండి అని చెప్పిండు. ఇంకా అట్లానే నేనైతే అది కూడా నేను మీకు పెడతా చూడండి. ఇంకా స్టార్ట్ అయితే చేసి ఇంకా నేను వర్క్ అయితే చేస్తున్నా అండి. మళ్ళీ ఆగినప్పుడు ఇక సార్కి పెడదాంలే అన్నట్టు అనుకున్నా. అది కుట్టినాక కొద్దిసేపటికి నెక్ కొంచెం స్టార్ట్ చేసిన ఈ వర్క్ ఇంతటితోటి అయిపోతుందండి. హ్యాండ్స్ కొద్దిగా ఉంది. ఇంకా ఈ వర్క్ అయిపోయిన తర్వాత బ్యాక్ పెట్టిన తర్వాత కొద్దిసేపే కుట్టింది. అది కూడా కొంచెమే కుట్టింది, ఎక్కువ కూడా ఏం కుట్టలేదు. అది కుట్టగానే మళ్ళీ ఎమ్మటే వచ్చేసింది. అసలు ఏం చేయాలనో అదే అర్థం కాలే. మళ్ళీ ఇంకెమ్మటే ఇక సారు వాట్సాప్ పెట్టమన్నాడు కదా అని ఇక మళ్ళీ మిషన్ బంద్ చేయలేదు. అప్పుడు మిషన్ బంద్ చేయకుండానే పెట్టండి, దాంట్లో ఇట్లా నెంబర్స్ వస్తాయి అని చెప్పిండు. ఇంకా అట్లా అన్నాక అది ఒకవేళ దారం దిగి ఇంకా ఒకవేళ స్టక్ అయితే అట్లా ఆగిపోతే మళ్ళీ ఇప్పట్లాగానే ఆగిపోతే నాకు అది పెట్టండి అని అన్నాడు. అట్లా అని ఇంకా సార్ ఎట్లా చెప్పిండు కదా అని ఇంకా అది ఆగిన తర్వాత మళ్ళీ నేను సార్కి ఆ మెసేజ్ పెట్టిన. ఆ వీడియో పెడితే ఇంకా డ్రైవ్లోనే ప్రాబ్లం ఉంది మేడం, ఇది మిషన్లోనే ఉంది మోటార్లో, అది చూడాలి, ఒకవేళ అయితేనేమో అవుతుంది లేదంటే దాన్నే రిపేర్ చేయాలండి అని అన్నాడు.
బ్లౌజులు అయితే అర్జెంట్ ఉన్నాయి సార్ కొంచెం రండి అని చెప్పాను. కానీ నేను చేయడమే నైట్ లేట్గా చేసినండి ఫోన్. ఇంకా మార్నింగ్ అంటే సార్కి మళ్ళీ ఏమన్నా పని ఉంటుంది కదా అట్లని ఇంకా సార్ కూడా నేను వేరే కాడికి వెళ్ళాలి మేడం, కొంచెం వేరే పని ఉంది, రేపు ఒక్కరోజు ఆగండి, ఎల్లుండి మార్నింగ్ ఖచ్చితంగా వస్తానని చెప్పిండు. అంటే ఇంకా సరేలే, ఇక ఎందుకంటే మనం చేయడమే లేట్గా చేసినాం అట్లా అన్నట్టు ఇక నేను కూడా సరేలేండి సార్ మరి ఎల్లుండి అన్న మార్నింగ్ కంపల్సరీ రండి అంటే సరే మేడం వస్తానని చెప్పిండు. ఇంకా ఆ వీడియో కూడా నేను తీసిన అండి, సార్ చేసేది కూడా నేను తీసిన, రిపేర్ చేసేది కూడా, అది కూడా నేను చూపిస్తాను. ఇంకా అవంతా చేసిన తర్వాత ఇంకా సార్ ఉండి ఇది డ్రైవ్లోనే ఉంది ప్రాబ్లం అని చెప్పిన తర్వాత ఇంకా ఇప్పటికైతే ఈ బ్లౌజులు ఇట్లనే చేయాల్సిందే అని ఇంకా నేనైతే అది కంటిన్యూ చేసిన. ఇంకా అటో ఇటో చేసి అయితే నేను వర్క్ అయితే కంప్లీట్ చేసిన అండి. 3 బ్లౌజులు అయితే కంప్లీట్ చేసి ఇంకా ఇగో ఇట్లా వస్తుందండి మెసేజ్ అనేది ఇట్లా వచ్చింది డ్రైవ్లో, దాంట్లో మెయిన్ మోటార్లో ఇట్లయితే వచ్చింది. ఇంకా సార్కి అయితే పెట్టిన అది మిషన్ దాంట్లో మోటార్ ప్రాబ్లమే అని చెప్పిండు. ఇంకా అట్లా అన్నాక ఇంకా దాన్ని ఏం చేయనిక లేదు కదా, సొల్యూషన్ కూడా ఏం లేదు. అప్పటికప్పుడు ఏమన్నా సెట్టింగ్ ఏమన్నా చెప్తాడా అంటే ఇంకా అది అప్పటికప్పుడు అంటే ఏం లేదు. ఇంకా సరేలే అని ఇంకా నేనైతే కంటిన్యూగా ఇక నిద్రపోకుండా అయితే ఖచ్చితంగా చేయాలి ఇంకా ఎట్లయినా అని ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇంకా మా వాళ్ళు అయితే పడుకున్నారు. ఇంకా నేను ఈతలో అయితే ఇంకా వర్క్ అయితే చేస్తున్నా. బాగా హెడేక్గా ఇంకా ఉంది అని ఇంకా వెళ్ళి ముఖం ఇంకా కడుక్కొని వచ్చి ఇంకా టీ పెట్టుకొని వచ్చిన అండి. కంప్లీట్గా నేనైతే ఒకవేళ నైట్ కంప్లీట్గా నేను వర్క్ చేసేది ఉంటే మాత్రం కంపల్సరీ నేనైతే టీ తాగుతా అండి. ఎందుకంటే హెడేక్ లేవకుండా కొంచెం నిద్ర రాకుండా అట్లయితే తాగుతా కొంచెం. ఇంకా నైట్ మొత్తం ఇంకా వరకు దారం తెగటం, మిషన్ ఆగటం, అసలు బాబిన్ దారం అందుకోకపోవటం, ఇదే అయిపోయిందండి. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఆ వర్క్ చేసే వరకు సరిపోయింది నాకైతే. ఇంకా మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా అండి? మీరెలా సాల్వ్ చేసుకున్నారు మెసేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి డిజైన్స్ అయితే పెడతా అండి వీడియోస్. ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్ ఇంకా ఉంటే మెసేజ్ చేయండి, నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తా అండి. ఇంకా ఇది నెక్ అయిపోతే ఇంకా ఫ్రంట్ పెట్టాలండి. ఈ ఫ్రంట్ పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ అయిపోగానే ఇంకొకటి సేమ్ ఇదే బ్లౌజ్ మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే తప్పదు కదా, ఇంకా సార్ అయితే ఎల్లుండి వస్తానని చెప్పింది కాబట్టి ఇక ఎట్లనైనా కంపల్సరీ కొంచెం కష్టమైనా సరే మనమే చేసుకోవాలి. ఇంకా అట్లానే నేనైతే కంటిన్యూగా కూర్చొనే ఉన్నాయి. ఇంకా ఈ బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బ్లౌజ్ పెడతా. కాకపోతే అది నేను వీడియో అయితే తీయలేదండి, ఇంకా సేమ్ డిజైనే కదా అన్నట్టు నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు. కాకపోతే క్లాత్ ఫిట్టింగ్ అయితే చేసిన, అది చూపిస్తా. ఇంకా దారాలు కూడా నేను మిషన్ మీదనే కట్ చేసిన అండి, ఎందుకంటే టైం లేదు కదా అన్నట్టు నేనైతే దారాలు కూడా మిషన్ మీదనే కట్ చేసిన, మిషన్ నడుస్తుంటేనే కట్ చేసిన అండి. ఒక వర్క్ వెనుక ఇంత కష్టం ఉంటుందండి, అసలు వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది. నాకైతే అసలు ఎంత అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా ఎన్నిసార్లు దారం తెగుతుంది, ఎన్నిసార్లు దారం తెగడం పెట్టడం మీరు చూస్తారు కదా, అంత కష్టం ఉంటుందండి వర్క్ వెనుక. వర్క్ వెనుక ఒక బ్లౌజ్ పెట్టాలంటే అంత కష్టపడాలి. కాకపోతే ఇంకా నా మిషన్ కొంచెం సతాయిస్తుంది, లేకపోతే తొందరగా అయిపోయేదండి అసలు వర్క్. మంచిగా నడుస్తుంది కదా అని నేనైతే పట్టుకున్న తర్వాత కొంచెం అది నాకైతే మిషన్ హ్యాండ్ ఇచ్చింది. ఇంకా అట్లా అని ఇంకా నేనైతే ఏం ఊరుకోలేదండి, అయినా కొంచెం బాగానే చేసిన. ఇంకొకటి నాకు చిన్న మిషన్ బ్రదర్ V3 ఉంది కాబట్టి ఇంకా ఈ 2 దీని మీద పెట్టుకుంటూ వేరేది కూడా హ్యాండ్స్ దీని మీద పెట్టినండి. ఇప్పుడైతే 1:30 అవుతుంది చూడండి. మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తున్నా కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడైతే 1:30 అవుతుందండి, అయినా ఇంతవరకు బ్లౌజ్ అయితే అయిపోలేదు. ఇంకా నెక్ అయిపోవాలి, ఫ్రంట్ అయిపోవాలి. ఇంకా అటు ఇటు చేసుకుంటూ అయితే చేసిన అండి. చాలా ఇబ్బంది అయిందండి అసలు ఈ వర్క్ అయిపోయే వరకు. 3 బ్లౌజులు అయిపోయే వరకు అయితే కొంచెం లేట్ అయిపోయింది. వర్క్ మాత్రం బాగుందండి, వర్క్ది ఏం ప్రాబ్లం ఏం లేదు. వర్క్ది అయితే చాలా బాగుంది, ఎందుకంటే నీట్గా ఉంది వర్క్, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం వేసిన ఈ డిజైన్, కానీ చాలా మంచిగా అనిపిస్తుందండి. కలర్ కాంబినేషన్ కానీ ఏది కానీ చాలా బాగుంది. చూస్తురు కదా, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్స్లో పెట్టండి. డిజైన్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది డిజైన్, మీకు ఎలా అనిపించింది మెసేజ్ చేయండి. ఇంకా సారు వచ్చిన వీడియోస్ కూడా పెడతా అండి. సారు వచ్చి రిపేర్ చేసేది కూడా నేను వీడియో చూపిస్తాను మీకు. సారు కూడా తొందరగా వచ్చిండండి, అన్న టైంకే వచ్చిండు. ఎల్లుండి వస్తా మేడం అని అన్నాడు కదా, అలాగే వచ్చిండండి, మార్నింగే వచ్చేసిండు. ఇంకా ఫ్రంట్ అయితే అయిపోయింది, నేనైతే మొత్తం క్లిప్పులు అయితే తీస్తున్నా అండి. ఇంకా అది ఫ్రేమ్ మొత్తం తీసేసి ఇంకా వేరే క్లాత్ అయితే ఫిట్టింగ్ చేసి పెడతా. అది ఆ డిజైన్ది అంటే ఇది అది సేమ్ డిజైనే కదా అని నేనైతే వీడియో అయితే తీయలేదండి. ఇంకా వీడియో తీయలేదు, ఇదే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఇంకా నేనైతే ఉండిపోయా. కానీ పోస్ట్ చేయడం కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. కొంచెం ఈ మిషన్ టెన్షన్లోనే కొద్దిగా ఉండి నేను మిషన్ పోస్ట్ అయితే చేయలేదు. అందుకే లేట్ అయిపోయింది, వీడియోస్ రావడం కూడా కొంచెం లేటే అవుతున్నాయి అందుకని. కానీ ఇంకా మిషన్ సెట్ అయిన తర్వాత కంటిన్యూస్గా వస్తాయండి. మీకు గినక ఏమన్నా డౌట్ గినక ఉంటే అడగండి, నేను కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్తా అండి. వీడియోస్ మొత్తం చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పేపర్ మొత్తం తీసేయాలండి, తీసేస్తేనే ఇంకా వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి. ఆ చేతులకు కూడా మనకి పేపర్ అనేది ఉంటుంది కదా లైన్స్ కాడ, అది కూడా మొత్తం రిమూవ్ చేస్తా. వర్క్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది వర్క్, మాత్రం నీట్గా ఉంది. నాకైతే చాలా నచ్చిందండి ఆ వర్క్. ఇంకా ఇదైతే వేరే క్లాత్ అండి, రెండోది. ఇప్పుడు నేను ఇందాక 2 బ్లౌజులు అని చెప్పిన కదా, ఆ బ్లౌజ్ అండి ఇది. ఇదైతే మొత్తం ఫిట్టింగ్ అయితే చేస్తా. చూడండి ఫిట్టింగ్ కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుందని అయితే నేను పెడుతున్నా అండి. నన్ను కూడా అడుగుతున్నారు క్లాత్ ఫిట్టింగ్ది పెట్టక్క అని అడుగుతున్నారు, అందుకే పెడుతున్నా అండి. ఇంకొకటి ఏంటిదంటే బ్రదర్ V3 మిషన్లో కూడా మనము ఫ్రేమ్ సెట్టింగ్ చేసుకుంటాం కదా, డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అదనేది మనం డిజైన్ కుడుతుంటే ఒకసారి ఒక కలర్ కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ కుట్టాలి కదా, ఆ డిజైన్ అనేది మనకు అవుట్లైన్ అనేది పోతుందంట. అవుట్లైన్ పోదు అసలు, కానీ క్లాత్ లూజ్ అన్నా ఉండాలి, లేదంటే ఫ్రేమ్ అన్నా లూజ్ అయిపోవాలి. క్లాత్ ఫిట్టింగ్ చేయడం అనేది లూజ్ అన్నా చేయాలి, లేదంటే ఫ్రేమ్ అన్నా కుడుతుంటే లూజ్ కావాలి టైట్ పెట్టకుంటే, అట్లా అవుతుంది. డిజైన్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. కాకపోతే నేను అది కూడా వీడియో చేస్తాను అండి, వీడియో చేసి నేను చూపిస్తాను మీకు ఎట్లా పెట్టాలి అనేది. దాంట్లో కూడా టిప్స్ ఉంటాయి, చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తాను. నేను యూజ్ చేసేవి అయితే టిప్స్, చిన్న చిన్న టిప్స్ అండి అవి కూడా నేను పెడతా. చూడండి, వీడియో మొత్తం చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్లాత్ ఫిట్టింగ్ మాత్రం టైట్ పెట్టాలండి, టైట్ పెడితేనే మనకు అవుట్లైన్ కూడా ఏది అవుట్ కాదు. ఎందుకంటే మనం టైట్ పెడితేనే అది మొత్తం బాగా కుడుతుంది కదా, ఆ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి మనకు అవుట్ అనేది అస్సలు కాదు. క్లాత్ పెట్టకుండా లూజు ఇంకా పెట్టినామనుకో, ఇంకా అది క్లాత్ అవుట్ అన్న అవుతుంది, లేకుంటే క్లాత్ అన్న చినుగుతుంది, ఏదన్నా ఒకటి అవుతుందండి. అందుకే నేనైతే చాలా గట్టిగా పెడతా క్లాత్ అనేది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా, అసలు కొంచెం కూడా ముడతలు ఉండకుండా ఎటువైపు నుంచి అటువైపు పెట్టేస్తా. ఎందుకంటే కొంచెం వెడల్పు ఉంటుందండి, ముందు నుంచి పెట్టనీక రాదు అసలు. క్లాత్ అనేది మన క్లిప్పులు ముందు నుంచి పెట్టనీక రాదు, ఇంకా నేను వెనక నుంచే వెళ్ళి పెడతా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను పెడుతున్నా అండి. ఆల్రెడీ చేసే వాళ్ళకైతే ఏం పర్లేదు, కాకపోతే కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని అయితే నేను ఇది పెడుతున్నా అండి. ఇంకా వెనక వైపు కూడా మొత్తం పెట్టేయాలండి. ఇంకా వెనక వైపు కూడా నేను మొత్తం ఫ్రేమ్ క్లాత్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. క్లాత్ ఫిట్టింగ్ అయితే చేసిన. ఇంకా వేరే వీడియోలో అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను మెకానిక్ సారు వచ్చి రిపేర్ చేసేది నేను చూపిస్తాను అండి వేరే వీడియోలో. మామూలుగా ఫ్రంట్ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది కదా, అదే ఫ్రంట్ అయితే పెట్టిన. ఇంకా మళ్ళీ హ్యాండ్స్ అయితే లాస్ట్కి పెట్టేసిన అండి. ఇంకా ఫ్రంట్ ఆల్రెడీ సెట్ అయ్యే ఉంది కాబట్టి ఇంకా నేను ఏం దాన్ని కదిలించలేదు, అదే సెట్ అయ్యి ఉంది.
ఇంకా వీడియో మొత్తం చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి. వీడియో మొత్తం చూడండి. ఓకే బాయ్.